హలో యస్ వెల్కమ్ టు మై వర్క్ క్రియేటివ్. ఈ రోజు బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనేది మేము ముందుకు తీసుకొని వచ్చానండి. లేట్ చేయకుండా చూసేద్దాం. దాంట్లో వచ్చేసి పికాక్ డిజైన్స్, కచ్ వర్క్ డిజైన్స్ ఏ విధంగా ఉంటాయో న్యూ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఐడియా ఉండదు. మిషన్ న్యూగా మిషన్ పర్చేస్ చేసిన వాళ్ళకు కూడా ఐడియా ఉండదు. సో అలాంటి ప్యాటర్న్స్ ఏ విధంగా ఉంటాయి, మనం ఏ విధంగా చేసాము, ఎక్కడెక్కడ స్టోన్ వర్క్ చేస్తే బాగుంటుందో లేట్ చేయకుండా చూసేద్దాం. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి కచ్ వర్క్ డిజైన్. సో, కచ్ వర్క్ అయితే చాలా మందికి తెలీదు. ఇంతకుముందు హ్యాండ్‌తో కచ్ వర్క్ అనేది చేసేవాళ్ళండి. ఇప్పుడైతే కచ్ వర్క్ మిషన్‌తోనే చేస్తున్నారు. ఇంకోటి, కొంతమందికి కూడా డౌట్, కచ్ వర్క్ మిషన్‌తో కూడా అవుతుందా అనే డౌట్స్ కూడా చాలా మందికున్నాయి. ఇది హ్యాండ్‌తోనే ఒక అరౌండ్ ఒక 2/2 ఒక 2/2 గాని, 1/2 1/1 గాని జస్ట్ ఒక స్క్వేర్ షేప్‌లో మార్కింగ్ చేసేసి థ్రెడ్స్ ఒక 3-4 థ్రెడ్స్ ఒక 2 లేయర్స్ తీసుకొని 4 స్ట్రింగ్స్ తీసుకొని కచ్ వర్క్ అనేది చేసేవాళ్ళు ఇంతకుముందు. చూస్తున్నారు కదండీ! ఈ కచ్ వర్క్ బ్యూటిఫుల్ కచ్ వర్క్ డిజైన్ అనేది. అయితే మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్‌లో మిర్రర్ వర్క్ కూడా ఇంత ఫినిషింగ్ మంచిగా అనేది డిజైన్ చేయొచ్చు. సో, కచ్ వర్క్ అయితే ఓవరాల్‌గా ఇక్కడ ఉంటుంది. కచ్ వర్క్ చేస్తే కుందన్స్ ఎక్కడ పెట్టాలనేది కూడా ఒక డౌట్ అండి కస్టమర్స్‌కి. ఏంటంటే ఇప్పుడు మనం కచ్ వర్క్ ఏదైతే తీసుకున్నామో అక్కడ మిడిల్‌లో ఒకటి ఇచ్చాము. సైడ్స్‌కి కూడా ఒక్కోటి కుందన్ వర్క్ అనేది ఇచ్చాము. సో, చక్రీస్ కూడా పెట్టాను నేను. ఇది డార్క్ షేడ్ కాబట్టి కొంచెం సిల్వర్ షేడ్ అయితే బావుంటుందని, తన శారీలో కూడా సిల్వర్ ఉంది. సో, ఈ విధంగా అనేది తీసుకున్నాను. గ్యాప్ లేకుండా అక్కడక్కడ చాలా దగ్గరికి బూటా వర్క్ అనేది నేను చేశానండి. చాలా బావుంది. దీంతో పాటు హ్యాండ్ అయితే చాలా హెవీగా ఉంది. ఆహ్, తనకు అయితే వాళ్ళ రిలేటివ్స్‌ది మ్యారేజ్ ఉందండి. సో, అందుకని నేనైతే ఈ విధంగా డిజైన్ చేశాను. ఇది చూస్తున్నారు గదండీ! హ్యాండ్ అనేది 10 ½ ఇంచ్ లెంత్, విడ్త్ వచ్చేసి 13 ½ విడ్త్‌లో ఉంది ఇది. 13 ½ కాదండి, 14 ఇంచెస్ ఉంది విడ్త్. సో, ఏ సైజ్ వాళ్ళకైనా ఈజీగా సెట్ అయ్యేలాగా గ్యాప్ రాకుండా బాటమ్‌లో గాని, పైన గాని నీట్‌గా కస్టమైజేషన్ చేశాము. స్టిచ్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే చాలా దగ్గరికి స్టిచ్ ఉందండి. చాలా నీట్‌గా ఉంది. హ్యాండ్‌తో చేసినా గూడా ఇంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది కచ్ వర్క్ రావడం కొంచెం కష్టమే అండి. సో, చూస్తున్నారు గదా! ఇదొచ్చేసి కచ్ వర్క్. ఎవరైనా కస్టమర్స్ అడిగినప్పుడు ఈ టైప్‌లో ఉంటుందనే ఒక ఐడియా మీకైతే వస్తుంది. సో, లేట్ చేయకుండా సెకండరీ కలెక్షన్ అనేది చూసేద్దాము. సెకండ్ వచ్చేసి పికాక్ డిజైన్. ఆల్రెడీ ఇంతకుముందు చేసాము. సో, డిస్‌ప్లే చూసేసి వాళ్ళ కస్టమర్స్ ఇంకొక ఆర్డర్ అనేది ఇచ్చారండి. పికాక్ అయితే ఒక ఫ్లవర్ బంచ్ పైన పికాక్ అయితే కూర్చుంటుంది. కింద మ్యాంగోస్ ఉంటాయి. మొత్తం చెక్స్ అంతా హెవీగా స్టోన్ వర్క్ అనేది చేసాము. చాలా గ్రాండ్‌గా ఉందండి వర్క్ వచ్చేసి. దీనిలో బ్యాక్ నెక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ అనేది చేసాము. చూస్తున్నారు కదా! బ్యాక్ నెక్ ఎంత హెవీ ఉందో. సో, తనకి కూడా ఫుల్ అయిపోతుంది బ్లౌజ్ మొత్తం వచ్చేస్తుంది. ఇక్కడ కలర్స్ కూడా సేమ్ కాకుండా కొంచెం గ్రీన్ అనేది తీసుకున్నాం. వైట్ పైన వైట్ కనిపించదని చెప్పేసి గ్రీన్ అనేది తీసుకున్నాం ఆపోజిట్. సో, అందుకని వర్క్ అయితే ఇంకా గ్రాండ్‌గా కనిపిస్తుంది. ఇదొచ్చేసి మన సెకండ్ కలెక్షన్ అండి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఇది బంచ్ కనిపిస్తుంది కదా! కలర్ కాంబినేషన్‌లో చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. ఇది షార్ట్ హ్యాండ్‌కి వాళ్ళు ఏపిచ్చుకుంటున్నారు. సో, షార్ట్ హ్యాండ్ బంచ్ అండి. బ్యాక్ సైడ్ వచ్చేసి జస్ట్ యూనెక్ కట్ వర్క్ ప్యాటర్న్. సో, యూనెక్ తీసుకొని కట్ వర్క్ ప్యాటర్న్ అనేది చేయించుకున్నారు. ఇక్కడ వచ్చేసి టాజిల్స్ కోసం మనం అనేది కస్టమర్స్ ఏమి అడగలేదండి. తను రెగ్యులర్‌గా మన కస్టమరే. సో, టాజిల్స్ అనేది ఏయించుకుంటుంది. అందుకని నేనైతే అడగకుండానే ఏసాను, బావుంటుంది అన్న ఉద్దేశంతో. ఇంకోటొచ్చేసి స్టోన్ వర్క్ కూడా చేసేసి గ్రాండ్‌గా చేశాము. చూసారు కదండీ! ఈరోజు నేను చూపించిన బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. జనరల్‌గా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది అందరూ చేస్తారు. కాకపోతే అందరూ చేసే వాటికంటే కూడా మన దగ్గర వర్క్స్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. సో, ఈ డిఫరెన్స్ వీడియోలో చూసే కంటే కూడా లైవ్‌లో చూస్తే ఇంకా మీకు క్లారిటీగా అర్థమవుతుందండి. ఎందుకంటే కలర్ కాంబినేషన్స్ కానీ, ఈవెన్ థ్రెడ్స్ కానీ, దానిలో యూజ్ చేసే ఆహ్, ఏ స్టోన్ వర్క్ గానీ, మగ్గం వర్క్ ఫినిషింగ్ లాగే కనిపిస్తుంది. మీరు కూడా ఇంతకుముందు వీడియోస్‌లో కూడా చూసారు కదండీ! మన దగ్గర ఎంత హెవీగా స్టోన్ వర్క్ ఉంటుందో, మగ్గం వర్క్‌కి ఏ మాత్రం తీసిపోదు ఏ వర్క్ అయినా గూడా. సో, అది డిపెండ్స్ అండి. అందరికీ స్టోన్ వర్క్ కావాలి అంటే అందరికీ పెడతాం. లేదు వద్దు అనుకుంటే ఓన్లీ థ్రెడ్ వర్క్ ఒకటే కావాలి అంటే ఓన్లీ థ్రెడ్ వర్క్ అనేది మనం అనేది ప్రొవైడ్ చేస్తాము. కస్టమర్ ఇంట్రెస్ట్‌ని బట్టి వాళ్ళ స్పెసిఫికేషన్స్ వాళ్ళు ఏదైతే చెప్తారో, సో, అదే కాంబినేషన్‌లో మనం అనేది వర్క్ చేసి ఇస్తాము. సో, చూసారు గదా! మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.